ఓకే. మీరు నల్గొండకెళ్ళి పాట పాడినన్నారు కదా! అవును. ఎవరి దగ్గర? ఏ డైరెక్టర్? రమేష్ అన్న. హుహు. మ్యూజిక్ డైరెక్టర్ రమేష్ గారు. ఏమన్నారు ఫస్ట్ పాట పాడినప్పుడు ఎలా? ఫస్ట్ మేడం అసలు యాక్చువల్ అది అత్త, కోడలు పాట. హ్మ్. అత్త వాయిస్ నాదే, కోడలు వాయిస్ నాదే. ఆహా! 2 చేంజ్ చేసి పాడాను. ఓకే. అసలు ఫస్ట్ రికార్డింగ్ అదే నాకు. హుహు. మ్యూజిక్‌లో ఎలా పాడాలో నాకు తెలీదు. ఎట్లా హ్మ్. మామూలుగా అంటే మ్యూజిక్ లెస్ అంటే పాడేస్తాను ఇప్పుడు మీ ముందు పాడినట్టు. హ్మ్. ఎలా పాడాలో అర్థం కాక టెన్షన్ పడుతున్నాను. ఫస్ట్ టేక్‌లోనే ఓకే చేశారు. ఒక హ్మ్. 2 లైన్స్ ఓకే చేసి నీ కాన్ఫిడెన్స్‌కి మెచ్చుకోవాలమ్మా అని అన్నారు అంతే. హ్మ్. అప్పుడు నాకు కొంచెం హోప్ వచ్చింది. ఓకే. నేను పాడేది బావుంది ఫస్ట్ వెళ్ళి పాడినప్పుడు అవన్నీ తెలియదు గదా! మనకి ఇవన్నీ ఆ! పెట్టుకొని ఆ! ఆ! పాడాలి. సో, హెడ్‌సెట్ ఇవన్నీ పెట్టుకొని పాడుతుంటే కొంచెం అది స్వీట్ మెమరీనే అనిపించింది మ్యామ్. హ్మ్. అది నేనసలు ఇంతవరకు ఎళ్ళగలనా? హ్మ్. ఎళ్తానా అనుకున్నాను. వెళ్ళాను. అదంతా నాకు సపోర్ట్ చేసిన మా ఫ్రెండ్స్ అందరికి, నాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి మీ ఛానెల్ తరపున ధన్యవాదాలు. ఓకే. ముఖ్యంగా నాకు సాంగ్ ఇచ్చిన వాళ్ళందరికి కూడా. ఓకే. మీరు నిన్న వెళ్ళినప్పుడు ఏ సాంగ్ పాడారండి? 2 లైన్స్ పాడండి మా కోసం. ఓకే. పాడండి. నాటయ్య వస్తావా పిల్ల నీవు, కోడలి పిల్ల నీవు, నాటేస్తే నడుమునొస్తదమ్మ నాకు, అత్తమ్మ నాకు, నాటేస్తే నడుమునొస్తదమ్మ నాకు, అత్తమ్మ నాకు. హ్మ్. ఇవే ఇంకా ఇదే సాంగ్ నేను రాసిన లిరిక్సే ఇవి. ఓకే. మీరు రాసింది. నేను రాసిన లిరిక్స్ ఇవి. ఓకే. అంటే దానిలో సాంగ్‌లో లాస్ట్ వరకు ఎట్లా ఉంటదంటే, ఏ పని చెప్పినా ఏదో ఒక సాకు చెప్తది ఆ కోడలు. హ్మ్. ఫైనల్‌గా ఎక్కడికన్నా సరదాగా పోదామనంటే, ఓకే. సరదాగా పోదామంటే నాకే నొప్పులు లేవు వస్తా అని చెప్పేసి అంటదనమాట. వావ్! నైస్ అండి. మరి ఎప్పుడు రిలీజ్ అవుతుంది చెప్పారా ఏమైనా? అది 3, 4 డేస్‌లో 3, చేస్తాను. 4 డేస్‌లోనా? అవును. హ్మ్. ఓకే. అంటే ఇట్లా పాటలు పాడినప్పుడు గానీ, ఇప్పుడు టెంపుల్ దగ్గరికెళ్ళి పాటలు పాడుతూ ఉంటారు. సో, హ్మ్. అక్కడ ఎలా రిసీవ్ చేసుకున్నారు వాళ్ళు? రిసీవ్ చేసుకోవడం అంటే మేడం అదే చెప్తున్నాను కదా! ఫస్ట్ అయితే అసలు నేను పాటలు పాడతానని కూడా నాకు హ్మ్. అంత అసలు నాకు తెలీదసలు పాటలు పాడగలను అని. హ్మ్. ఇట్నే పాడుతుంటే శివాలయంలో ఆంటీస్ అందరూ చేస్తారు కదా! ఎర్లీ మార్నింగ్ 5:30కి అవునవును. అట్లా. హ్మ్. అభిషేకాలు అవి అయినప్పుడు పంతులు గారు పాడమంటుంటే నేను కూడా పాడొచ్చా అని అడిగాను. హ్మ్. అప్పుడు పాట పాడిన తర్వాత ఇంక కంటిన్యూగా నేను వెళ్ళేళ్ళకి ఇంకా సరస్వతి వచ్చింది పాడిద్దాం అన్నట్టుగా అక్కడ మెయిన్ నాకు పంతులు గారు దీవించిన దీవెన గూడా ఏమో ఇట్లా ఇంతవరకొచ్చాను. హ్మ్. అతనన్నారు, "నీ వాయిస్‌లో ఉందమ్మా టాలెంటు. ఆ హ్మ్. టాలెంట్ ద్వారా ఈ రోజు కాకపోయినా కొన్ని రోజులకైనా నీకు అవకాశం వస్తది." ఓకే. ఇప్పుడు ఇవి సరిగమలు ఇవి ఉన్నాయి గదా! ఇవి అవును. నేర్చుకొని ఇట్లా ఇప్పుడు మనకు ఆడిషన్స్ జరుగుతూ హ్మ్. ఉంటాయి కదా! రేపు 25న జీ హ్మ్. తెలుగు సరిగమప ఆడిషన్స్ ఎర్రగడ్డలో జరుగుతున్నాయండి. అవునా? మరి అప్లై చేసారా మీరు? వెళ్ళాలి ఇట్లా? దానికి అప్లై ఏమి ఉండదు మేడం. వెళ్ళాలి. వాళ్ళు అప్లికేషన్ అక్కడే ఇస్తారు. హ్మ్. నేను ఆల్రెడీ 3, 4 ఆడిషన్స్‌కి వెళ్ళాను. నాకు అలవాటయిపోయింది. ఓహ్! వెళ్లారా? ఓకే. ఇండియన్ ఐడల్‌కి వెళ్ళాను. హ్మ్. సూపర్ సింగర్‌కి వెళ్ళాను. పాడుతా తీయగకి వెళ్ళాను. అయితే ఎక్కడికెళ్ళినా నాకు ఏజ్ సెట్ కాలేదు. హ్మ్. బిలో 30. హ్మ్. నాది 33. హ్మ్. అందుకని వాయిస్ వరకు బావుందమ్మా. నీ ఏజ్ హ్మ్. ఆడిషన్స్ వచ్చినప్పుడు కంపల్సరీ నువ్వు అటెండ్ అవ్వు అని చెప్పిన సార్ శ్రీరామ్ సార్. సింగర్ శ్రీరామ్ సార్. హుహు. అట్లా అక్కడికెళ్ళి ఎవరితోనైనా మాట్లాడారా? కలిసారా అక్కడికి వెళ్ళినప్పుడు? శ్రీరామ్ సార్‌ని కలిసాను. నా వాయిస్ విన్నారు. ఇంకా హ్మ్. బావుందని జెప్పేసి హ్మ్. ఏజ్ వచ్చినప్పుడు అంటే నీ ఏజ్‌కి తగ్గ ఆడిషన్ వచ్చినప్పుడు ఆడిషన్స్. మాత్రం కంపల్సరీ నువ్వు వెళ్ళమ్మా డ్రాప్ అవ్వద్దని చెప్పారు. హ్మ్. హ్మ్. ఓకే. ఇంకా అండి, ఇంకా మీ ఫ్యామిలీ గురించి చెప్పండి? మా ఫ్యామిలీ అంటే మేడం ఇక అందరం హ్మ్. కలిసిమెలిసే ఉంటాం. హ్యాపీగానే ఉంటాం. హ్మ్. ఎక్కువ ఏమంటారు రిచ్ ఫ్యామిలీ అయితే గాదు. మిడిల్ క్లాసే. హ్మ్. నార్మల్‌గానే ఉంటాం. ఏదన్నా ఏ ప్రాబ్లమ్స్ వచ్చినా గానీ సాల్వ్ చేసుకుంటాం. ఓకే. అంతే. నైస్ అండి. ముఖ్యంగా మా బ్రదర్ మా అందరికీ అతనే ఫాదర్ లానే ఫీల్ అయితాం. ఎందుకంటే మా నాన్నగారు లేరు కదా! హ్మ్. ఆయన లేని లోటు మా అన్నయ్య మాకు తీరుస్తారు. హ్మ్. సంక్రాంతి మా సైడ్ చేసుకుంటారు. ఆ అవును. టైంలో సంక్రాంతి చేస్తుంటారు అవును గదా! మేడం. అక్కడ. ఆ టైంలో గూడా ఇంకా టోటల్ మా అన్నయ్య హైదరాబాద్ నుంచొచ్చి మమ్మల్ని అందరిని అక్కడికి పిలిపించుకొని హ్మ్. మాక్సిమం మా నాన్న లేని లోటనేది కనపడతది. హ్మ్. ఎంతైనా నాన్న నాన్నే. నాన్న. కానీ అవును. అందులో 90% అన్నయ్య చేస్తారు. హ్మ్. హ్మ్. అన్నయ్య దగ్గర నుంచి ఏమైనా స్వీట్ మెమోరీస్ ఉన్నాయా? స్వీట్ మెమోరీస్ అంటే మ్యామ్ ఇంకా అతని దగ్గర నేను పెరిగాను. ఇంకా అతను నాకు హ్మ్. మంచి చెప్తారంతే. ఆ అన్నయ్య గూడా చాలా కష్టపడ్డారండి. హ్మ్. అన్నయ్య ఏం చేస్తుంటారు? అతనిప్పుడు స్టోర్ ఇన్‌చార్జ్ అనుకుంటా.
ఓకే. మేడ్చల్‌లో కంపెనీ, ఫార్మా కంపెనీ. ఆహా! ఇక్కడనే ఉంటారా అన్నయ్య వాళ్ళు కూడా? పక్క పక్కనే ఉంటాం. కొంచెం ఓకే. దగ్గరలోనే ఉంటాం. ఓకే. మీ అక్క వాళ్ళు ఎక్కడుంటారు? ఊర్లో ఉంటారు మేడం. ఒక అక్క విజయవాడలో ఉంటారు. హ్మ్. ఒక అక్క బొబ్బిలి విన్నారా పేరు? బొబ్బిలి. ఆ! ఆ! యెస్. యెస్. బొబ్బిలిలో ఉంటారు. హ్మ్. ఇద్దరు అక్కలు కూడా అక్కడ దగ్గర దగ్గర ఊర్లలోనే ఉంటారు. హుహు. ఒక అక్క అయితే విజయవాడలో ఉంటారు. ఓకే. మీరు అసలు స్టార్టింగ్ పాట పాడింది గుళ్ళో పాడినన్నారు కదా! హ్మ్. ఫస్ట్ ఏ పాట పాడారు మీరక్కడ? మంగ్లీ గారిదండి. మంగ్లీ గారిది హ్మ్. గుళ్ళో ఒకసారి పాడండి. ఎండికొండ లేలేటోడా అడ్డబొట్టు శంకరుడా జోలే పట్టుకొని తిరిగేటోడా జగాలనుగా సజంగముడా కంఠాన గరళాన్ని దాసినోడా కంటి చూపుతో సృష్టిని నడిపేటోడా ఆది అంతాలు లేనివాడా అండపిండ బ్రహ్మాండాలు నిండినోడా నాగాభరణుడా నంది వాహనుడా కేదారినాథుడా కాశీ విశ్వేశ్వరుడా భీమా శంకర ఓంకారేశ్వర శ్రీకాళేశ్వర మహారాజా రాజేశ్వర ఎండికొండ లేలేటోడా అడ్డబొట్టు శంకరుడా జోలె పట్టుకొని తిరిగేటోడా జగాలనుగా సజంగముడా కంఠాన గరళాన్ని దాసినోడా కంటి చూపుతో సృష్టిని నడిపెట్టోడా ఆది అంతాలు లేనివాడా అండపిండ బ్రహ్మాండాలు నిండినోడా. వావ్! చాలా బాగా పాడారు. థ్యాంక్ సో, యూ. మీరు అంటే ఇప్పుడు వేరే వాళ్ళు పాడుతూ ఉంటారు గదా! మంగ్లీ ఇలాంటోళ్ళు పాడుతూ ఉంటారు గదా! వాళ్ళు పాడినప్పుడు మీరు అంటే ఎమ్మటే మీకు స్ట్రైక్ అవుతుంటదా పాట పాడినప్పుడు? లేకుంటే మీరు ప్రాక్టీస్ చేసిన తర్వాత ఇలా పాడుతూ లేదు ఉంటారా? మ్యామ్. నాకు ఈ మధ్యన 'మంగ్లీ' గారిది 'విమానం' మూవీ ఒకటొచ్చింది గదా! ఆ సాంగ్ అవునవును. హిట్ అయింది. చిన్నోడా ఓ చిన్నోడా హ్మ్. హ్మ్. దానికంటే ఒకసారి. హ్మ్. డ్యాడీను కొడుకు ఉంది గదా! అదొక లైన్ చరణం. హ్మ్. నువ్వు కన్న కలలే అంటే హ్మ్. యాక్చువల్లీ హ్మ్. పల్లవి ఎక్కువ ఎవరు గుర్తుపెట్టుకోలేదు. చరణం గుర్తుపెట్టుకున్నారు. ఓకే. ఎక్కువ ట్రెండింగ్ చరణమే. అవును. నువ్వు కన్న కలలే నిజమవుతాయి అదనమాట. ఒకసారి పాడండి. ఓకే. నువ్వు కన్న కలలే నిజమవుతాయి చూడు అందుకే ఉన్నడు ఈ నాన్నే తోడు దశరథ మహారాజే నాన్నే పుట్టాడు నువ్వు రాముడంత ఎదగర నేడు చరితలు ఎన్నడు చూడని మమతల గూడే మీదిరో సంపద అంటే ఏదో కాదురో ఇంతకు మించి ఏది లేదురో రేల 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 నీరే నింగి నేల నిత్యం పండగలే బతుకు జన్మే ధన్యమయ్యేలా సిన్నోడా ఓ సిన్నోడా చిన్న చిన్న మేడ చిత్తరంగ చూపిస్తాది సంబరాల జాడ. వావ్! చాలా చక్కగా మీ వాయిస్ ఎంత బావుందో అసలు వింటుంటే వినాలనిపిస్తుంది. థ్యాంక్ యూ మ్యామ్. మీకిష్టమైన సాంగ్ పాడండి ఒకటి. కళావతి సాంగ్ మేడం. మహేష్ బాబు గారి మూవీలో కళావతి సాంగ్. ఓకే. పాడేయండి. 100 1000 1,00,000 మెరుపులు మీదికి దూకినాయా ఏందే నీ మాయా ముందో అటుపక్కో ఇటు దిక్కో చిలిపిగా తీగలు మోగినాయా పోయిందే సోయా ఇట్లాంటివన్నీ అలవాటే లేదే అట్టాంటి నాకీ తడబాటసలేందే గుండె దడగుందే విడిగుందే జడిసిందే నిన్ను జతపడమని తెగ పిలిచినదే కమ కమాన్ కళావతి నువ్వే గతి నువ్వే గతి కమ కమాన్ కళావతి నువ్వు లేకుంటే అదో గతి 100 1000 1,00,000 మెరుపులు మీదికి దూకినాయా ఏందే నీ మాయా. చాలా బాగా పాడారు.